Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is when good turns bad. When good turns bad. మంచిది చెడుగా మారుట. When good turns bad. మనకు ఆశ్చర్యం వస్తుంది. బైబిల్ గమనిస్తే ఈ అంశం తగినట్టుగా మనకు సన్నివేశము సంఘటన బైబిల్లో అందసం చేయబడింది. When good turns bad. The text is from the second book of Kings, chapter 18, 3-4. రాజుల రెండవ గ్రంథము 18వ అధ్యాయము 3-4 వచనాలు ధ్యానం చేద్దాం. ఉన్నత స్థలమును కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నిగిస్తానని పేరు పెట్టి దానికి ధూపం వేయుచూ వచ్చింది. When good turns bad. మోషే చేసే ఇత్తడి సర్పమును యూదా రాజు అయిన హిజ్కియా కాలములో చిన్న భిన్నం చేశాడు. They are worshipping the bronze serpent. ఒకప్పుడు గమనిస్తే సంఖ్యాకాండం 21వ అధ్యాయము 5 నుంచి మనం చదువుకున్నప్పుడు మోషే మీద దేవుని మీద ఇశ్రాయేలు ప్రజలు సనిగినప్పుడు విరోధంగా మాట్లాడినప్పుడు అరణ్యంలో చచ్చులకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతారని వారు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడినప్పుడు చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది, అందుకు యెహోవా ప్రజలోనికి తాపకరమైన సర్పమును పంపెను, అది ప్రజలను కరవగా ఇశ్రాయేలు అనేకులు చనిపోయారు. తాపక సర్పమును పంపాడు, అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే దగ్గరకు వచ్చి మేము యెహోవాకును నీకు విరోధంగా మాట్లాడి పాపం చేస్తుంది, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించడుగా అని వేడుకొనమని మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నువ్వు తాపకరమైన సర్పం వంటి ప్రతిమ చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటుకు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూచినందున బ్రతికెను. ఒక మంచి కొరకు మంచి జరిగినది. దేవదేవుడు ఒక ఇత్తడి సర్పం చేయించి స్తంభం నిలబెట్టము. సర్పము కాటున పడినవాడు నిదానించి ఆ స్తంభము నిలబడిన ఇత్తడి సర్పము చూసినప్పుడు వారు బ్రతుకుతారు. అది కాలక్రమేణా హిజ్కియా రాజు కాలంలో that bronze serpent became an idol for worship. దాని ద్వారా మంచి జరిగిందని వారు ఆ చెడును ఆచరిస్తూ వచ్చారు. They are not worshipping God. Instead of worshipping God, they are worshipping the bronze serpent. He has become an idol. The good has become a bad for them. దాని ద్వారా మంచి జరిగించి నిజమే, కానీ దానినే మనం పూజించకూడదు, దాన్ని ఆరాధించకూడదు, దానినే మనం అనుసరించకూడదు. ఈనాడు కూడా చాలామంది కూడా దేవునికి బదులుగా ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటూ వాటినే పూజిస్తున్నారు. ఎన్నో మన ఉదాహరణ మనకు కనిపిస్తాయి. కాబట్టి ఆ రీతిగా మనం చేయకూడదు. We should focus on God only, not on things. దాని దానికి మేలు జరిగినవచ్చు, కానీ అది నీ జీవితంలో ఒక ఐడల్ కాకూడదు. దీని యొక్క అంతరార్థం గమనించిన పాత నిబంధన కాలంలోనే
ఇత్తడి సర్పము, స్తంభం నిలబడే సర్పము యేసు ప్రభు గుర్తుగా ఉన్నది. ఎ సింబల్ ఆఫ్ సాల్వేషన్. నా వైపు భూదిగంత నివాసం, నా వైపు రక్షణ పొందండి. లుక్ ఎట్ గాడ్, యు బి హీల్డ్, యుల్ బి సేవ్డ్. శిలువ మీద యేసు ప్రభు వేలాడినాడు నీ పాపమునకే నా పాపముల కొరకే. ఆ ప్రభుకు ముంగుర్తు ఉన్నది ఇత్తడి సర్పము. కానీ ప్రభువును వదిలి ఆ ఇత్తడి సర్పమును మనం పూజించినట్టయితే, ఒక ఐడియల్ పూజించినట్టయితే, దట్ విల్ బికమ్ బ్యాడ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి ఆ రీతిగా కాకుండా మనం మంచిది అనుసరిస్తూ ప్రభుని సేవించి ముందుకు సాగితే మన జీవితంలో ఎంతో ధన్యత పొందుతాం. ఆ రీతిగా ప్రభుని సేవించి ఆరాధించి ఆయన మాత్రమే పూజించి దీని పొందడానికి పరిశుద్ధాత్మదేవుడి శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ప్రభువా, ఈ లోక సంబంధం వాటిని మేము పూజిస్తూ ఆరాధిస్తూ వాటి ద్వారా ఏదో మేలు కలిగిందని వాటిని ఆరాధిస్తూ ప్రభువా, మంచిదో చెడుగా మా జీవితంలో మారిపోయింది కాబట్టి క్షమించండి మా తండ్రి. వస్తున్న కాకుండా ప్రభువా, మీతో సిస్టమ్ కూడా మరి దీనినే పూజించకుండా మా తండ్రి ఆరాధించకుండా తండ్రి, జీవము గల మిమ్మల్ని ఆరాధించడం మేపే చూసి దీవెన రక్షణ స్వస్థత పొందుటకు మేలు పొందు కృపను ఇవ్వగలని స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య బిడ్డను ప్రతిభను దర్శించి దీవించమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.